నవంబర్ 3 ఆదివారం రాత్రి సుమారు 10:40 సమయంలో కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని పక్కన ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. నైట్ టైం అక్కడ అంత ట్రాఫిక్ ఉండదు. ఆ ప్రాంతం మొత్తం చీకటితో ఐసోలేటెడ్ గా ఉంటుంది. అయితే అక్కడ పీజీ చదివే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు, వారి ఏజ్ అరౌండ్ గా 23-24 ఉంటుంది. వాళ్ళు కార్ లో ఈ సర్వీస్ రోడ్ దగ్గర ఆగి సరదాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఒక బైక్ పైన 3 వ్యక్తులు వచ్చి బాగా డ్రింక్ చేశారు. వాళ్ళ మాట దడబడుతుంది, కళ్ళు ఎర్రబడ్డాయి. వాళ్ళు కార్ దగ్గరకు వచ్చి కార్ లో ఉన్న వాళ్ళని దిగమని బెదిరించారు. అప్పటికే కార్ లో ఉన్న వాళ్ళకి సీన్ అర్థమైంది. చూడడానికి వాళ్ళ వాలకం బాలేదు. మాట దడబడుతుంది, కళ్ళు ఎర్రబడ్డాయి. కార్ లో ఉన్న వాళ్ళకి అర్థమైంది వాళ్ళు తాగి వచ్చారు, ఏదో ఒకటి చేస్తారు, అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నారు. ఆ దుండగులు మరోసారి బయటకు రమ్మని అరవడంతో వెంటనే కార్ యొక్క డోర్స్ లాక్ చేసుకున్నారు. కార్ ని స్టార్ట్ చేయబోతుండగా ఆ దుండగులలో ఒకడు పక్కనే ఉన్న ఒక బండరాయితోని కార్ అద్దాలను పగలగొట్టిండు. షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక కొడవలి కూడా ఉంది. వాళ్ళు రాత్రి 10:30 సమయంలో కోయంబత్తూరులో కొడవలిని పట్టుకొని తిరగడం ఏంటి? అంతేకాకుండా వాళ్ళు దేనిపై అయితే వచ్చారో ఆ బైక్ కూడా వాళ్ళది కాదు, దాన్ని దొంగిలించి తీసుకొచ్చారు. అసలు వాళ్ళు ఎవరు, ఎలా దొరికిరు, ఏందనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరిగిందని స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న కొడవలతోనే అతనిపై అటాక్ చేశారు. ఆ అబ్బాయి తలపై, చేతులపై అక్కడక్కడ అటాక్ చేయడం వల్ల తనకి బాగా గాయాలయ్యి వెంటనే తన అన్కాన్షియస్ లోకి వెళ్లిపోయాడు. రక్తంతో ఉన్న తనని అక్కడే వదిలేసి ఆ 3 రాక్షసులు ఆ అమ్మాయిని బయటకి లాగి ఈడ్చుకుంటూ డార్క్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి 3 కలిసి మానభంగం చేశారు. ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత 11:20 ఆ అబ్బాయి కాన్షియస్ లోకి వచ్చి చూస్తే అమ్మాయి లేకపోవడంతో రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్ గా 100కి కాల్ చేసిండు. అది చెన్నై హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళింది. వాళ్ళు ఇమీడియట్ గా ఆ కాల్ ని కోయంబత్తూర్ కి రీడైరెక్ట్ చేశారు. వెంటనే 11:35కి పోలీసులు ఆ స్పాట్ కి చేరుకున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం 100 మంది పోలీసులు టార్చ్ లైట్లతో ఆ అమ్మాయి కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆ ఏరియా మొత్తం ప్రతి ఇంచు బై ఇంచు సెర్చ్ చేశారు. మొత్తం చీకటి, గుబురు చెట్లు, పొదలు ఉండడం వల్ల వారికి ఆ అమ్మాయిని వెతకడం కొంచెం కష్టంగా మారింది. చుట్టుపక్కల 2-3 కాలేజీలు ఉంటే వాటిలో కూడా వెతికారు. దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్స్ కూడా చెక్ చేశారు. ఫైనల్ గా అరౌండ్ 4 o'clock కి ఆ అమ్మాయి దొరికింది. ఈ ఇన్సిడెంట్ 10:40కి స్టార్ట్ అయితే 11:20 ఆ టైం కి పోలీసులకు కాల్ చేశాడు. 11:35 వరకు పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. అరౌండ్ 4 o'clock కి ఆ అమ్మాయి ఒక గోడ పక్క నుంచి బయటకు వస్తుంది. అప్పుడు పోలీసులు చూసి వెంటనే తనకి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటికే ఆ అబ్బాయిని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరి దగ్గర నుండి కౌన్సిలింగ్ తీసుకుని వెంటనే ఈ క్రైమ్ లోని కల్ప్రిట్స్ ని పట్టుకోవడానికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాదాపు 200-300 సీసీటీవీ ఫుటేజ్ లను కలెక్ట్ చేశారు. వాళ్ళని పట్టుకోవడానికి 7 టీమ్స్ ని ఫామ్ చేశారు. ఈ 7 టీమ్స్ 200-300 సీసీటీవీ ఫుటేజ్ లతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కోయంబత్తూర్ దగ్గరలో ఉన్న తుడియలూరులో ఉన్నట్లు తెలిసింది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా 3 సస్పెక్ట్లు తుడియలూరులోనే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ 3 సతీష్, కార్తిక్, తావాసి. ఈ 3లో 2 అన్నదమ్ములు. అంటే వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఇంతటి నీచమైన క్రైమ్ కి దిగజారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వెళ్తే వాళ్ళపై ఆయుధాలతో దాడి చేశారు. దాంతో పోలీసులు వాళ్ళని అదుపు చేసేందుకు వాళ్ళ ముఖాలపై గన్ ఫైర్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో తవాసి అనేవాడిది మధురై అంట. వాడి ఏజ్ జస్ట్ 20 years. కార్తిక్, సతీష్ బ్రదర్స్ అని చెప్పాను. వాళ్ళు వీళ్ళే కార్తిక్, సతీష్. వీళ్ళది శివగంగయ్య అనేవారు. సతీష్ అనేవాడు పెద్దోడు, వాడిది 30 ఏజ్. కార్తిక్ అనేవాడి ఏజ్ 21. వీళ్ళ మీద ఇంతకుముందే మర్డర్ కేసు, ఇంకా చాలా థెఫ్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే టాపిక్ ని జూమింగ్ చేసే టైంలో కొన్ని కామెంట్స్ చూసా. ఏంటంటే రాత్రి 8 గంటల తర్వాత అమ్మాయి బయట ఎందుకుంది? ఒక అబ్బాయితో రాత్రి అసలు అమ్మాయి ఏం చేస్తుంది, ఎందుకు వెళ్ళింది, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకుని ఎందుకు బయటకు వెళ్ళాడు? మనకు ఫ్రీడమ్ బుక్స్ లో చదవడానికి, రాయడానికి మాత్రమే 1947 లో వచ్చింది. మనకు అసలైన ఫ్రీడమ్ ఏ రోజైతే ఒక అమ్మాయి రాత్రి వేళ ఎటువంటి భయం లేకుండా భారతీయ గల్లీలో తిరుగుతుందో అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు. 2025 వచ్చినా ఇంకా స్వాతంత్రం రాలే మనకి. అసలు బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత జరిగితే సొసైటీ మాత్రం ఆ అమ్మాయిని నైట్ అక్కడ ఎందుకుంది, ఆ అబ్బాయితో ఏం చేస్తుందని మాత్రమే బ్లేమ్ చేస్తున్నారు. కానీ నైట్ టైం బాగా దాగి ఒక బైక్ చోరీ చేసి ఒక కొడవలు పట్టుకొని కనిపిస్తే మానభంగం చేస్తాం, ఎదురొస్తే వేసేస్తాం అనే స్వేచ్ఛ ఉందా? నేను స్ట్రాంగ్ గా చెప్పేది ఏంటంటే బుక్స్ లో చదవడానికి, రాయడానికి మాత్రమే ఫ్రీడమ్ వచ్చింది. ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది. ఈ అత్యాచారం వల్ల ఆ అమ్మాయి ఒక జీవితాన్ని కాదు, ఆమె కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. విక్టిమైన ఆమెనే మనం దోషిగా చూడడం ఎంత దారుణం చూడండి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అబ్బాయిలకు, అమ్మాయిలకు సమాన గౌరవం, లైంగిక అవగాహన తప్పనిసరిగా నేర్పించాలి. ఈ రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇయర్స్ వరకు లాగడం కాదు, 3 to 6 months లో జస్టిస్ రావాలి. సీసీటీవీ కెమెరాస్, హెల్ప్ లైన్ నెంబర్స్, ఉమెన్ సేఫ్టీ యాప్స్ ఇవన్నీ సరిగా పనిచేయాలి. ఎప్పటికప్పుడు చాలా వేగవంతమైన సర్వీస్ అందియాలి. రెస్పెక్ట్ టు మెన్ అది స్లోగన్ కాదు, లైఫ్ స్టైల్ కావాలి. మన సమాజం నిజమైన మార్పు కోరుకుంటే ప్రతి వ్యక్తి తన కుటుంబం నుండే మొదలు పెడతారు. ఒక తండ్రి తన కొడుక్కి గౌరవం నేర్పితే, ఒక తల్లి తన కూతురికి ధైర్యం నేర్పితే, ఒక టీచర్ తన స్టూడెంట్స్ కి వాల్యూస్ నేర్పితే మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, మహిళలు భయపడకుండా జీవించే రోజు వస్తేనే మన దేశం నిజంగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే చట్టాలు మాత్రమే కాదు, మనుషులు మారాలి, మనసులు కూడా మారాలి. ప్రతి మనిషి తన ఇంటి నుండి ఆరంభించాలి. మహిళ అంటే గౌరవం, ప్రేమ, సమానత్వం అనే భావన పెంచాలి. అప్పుడు మాత్రమే మన సమాజం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. సో ఇది గైస్ నేను చెప్పేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన చిన్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ గా ఉండండి. సైనింగ్ ఆఫ్ అశ్విన్, బాయ్.